సో భయ్ సికింద్రాబాద్ బస్ డిపోకి అయితే వచ్చేసినాం భయ్. ఇక్కడ మెయిన్ యాదగిరిగుట్ట పోనీకే బస్ డిపోకి అయితే వచ్చినాయి సికింద్రాబాద్ది. జర్నీ చూసుకుంటే మాత్రం భయ్ జర ప్లెజెంట్‌గా అనిపించింది. అక్కడక్కడ పచ్చ పచ్చగా బాగా ప్లెజెంట్‌గా అనిపించింది. మీరు బస్ విండోలకి చూసుకోవచ్చు. డ్యూరేషన్ చూసుకుంటే దగ్గర దగ్గర 2 అవర్ 10 మినిట్ 2 అవర్స్ మధ్యలో అయింది డ్యూరేషను. ఇది అక్కడక్కడ చెట్లు, పంట పొలాలు అవన్నీ కూడా బాగానే అనిపించింది. సో, కొంచెం విలేజ్ వైబ్స్ అయితే బాగా అనిపించినాయి. సో, టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మనం దిగినాక కూడా మళ్ళా కోనేరు కాడికి సెపరేట్ ఇంకొక బస్ ఎక్కినాము. మన కొత్త డిపో కాడ నుంచి మళ్ళీ ఇంకొక కోనేరు కాడికి ఇంకొక డిపో ఉంది. ఇక్కడ కోనేరు కాడ నుంచి మీరు అన్నదానం కూడా వెళ్ళొచ్చు. సెపరేట్‌గా అన్నదానం కూడా ఉంది. అండ్ తర్వాత యాదగిరి దర్శనం చేసుకొని నరసింహస్వామిది కిందకి వచ్చేసినాం బయ్. అండ్ ఇక్కడ మీరు కూర్చోవచ్చు. నేను చాలా సేపు కూర్చున్నా ఇక్కడ. సో, కొంచెం బ్రైట్‌నెస్ అవన్నీ అడ్జస్ట్ కాలేవు. సో, ఎందుకంటే సన్‌రైజ్ డిఫరెంట్‌గా ఫ్లక్చుయేట్ అయితున్నాయి కాబట్టి మబ్బులు వస్తున్నాయి, పోతున్నాయి కాబట్టి. సో, దర్శనం అయితే ప్రశాంతంగానే అయింది. మీరు కూడా వెళ్ళండి దగ్గరనే హైదరాబాద్ నుంచి అయితే 2 అవర్స్ జర్నీ. అండ్ కిందికి వెళ్ళడానికి పైకెళ్ళడానికి బస్సులు ఫ్రీగానే ఉంటాయి. సో, యాదగిరిగుట్టకి వెళ్ళేసిన తర్వాత ఒక చిన్న వ్లాగ్ లాగా చేసినాను. యూజ్‌ఫుల్ అయితే గిట్ల పోయి ఒక లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, రిటర్న్ వచ్చేసినాము. సో, రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేసినామంటే ఈసారి ఒక చేంజ్‌తో పాటు వేరే ఎంజీబీఎస్ స్టాప్‌కెళ్ళే బస్సుకైతే వెళ్ళినామనమాట. సో, డైరెక్ట్ ఎంజీబీఎస్ స్టాప్ కాడ దిగేసి ఇది ఎంజీబీఎస్ బస్ డిపో అనమాట. ఇక్కడ దిగేసి ఇంటికైతే వచ్చేసినాం బయ్. సో, ఇక్కడ కూడా స్టేషన్‌లో డిపోలో ఫుడ్ ఉండే. ఫుడ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయానన్నమాట. బ్లాగ్